హీరోయిన్ ఈషా మామూలుగా ఆయన వెలుగులోనే ఉంటాడు కాబట్టి ఆహ్వానిద్దాం. ఈ గ్యాప్లో 100 days లవ్ స్టోరీ అంటే ఎక్కువ చిన్న మాట చెబుదాం అనుకున్నా అండి. లవ్ చెయ్యాలి అంటే 100 రోజులే చెయ్యాలా? 100 రోజుల తర్వాత వాళ్ళు ప్రేమించుకున్నారా, పెళ్లి చేసుకున్నారా, విడిపోయారా ఏంటన్నదంతా కూడా స్క్రీన్ మీద చూద్దామండి. మరి ఇంకెందుకు ఆలస్యం, అస్సలు లేట్ చేయకుండా అపరారు రేవలండి మీ అమూల్యమైన వాక్కులతో. రండే అన్నగారు. ఏ మోకాళ్ళ నొప్పులా? మీడియా ప్రేక్షకులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్తే. నేను విజయ్ మిత్ర, ఈ మూవీకి డైరెక్టర్ని. 100 days లవ్ స్టోరీ, అతి ప్రేమ భయానకం. ఈ చిత్రం ఒరిస్సాలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా చిత్రీకరించడం జరిగింది. ఇందులో ఈ సినిమాని చిత్రీకరించినటువంటి నిర్మాత పులిబండ రమణమూర్తి శర్మ గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. డిఓపిగా శేషుడి నాయుడు గారు, మ్యూజిక్ తరుణ్ రాణా ప్రతాప్ చేశారు. అదేవిధంగా ఈ చిత్రంలో నటించినటువంటి హీరోగా జయశివ్ సూర్య, హీరోయిన్ నిఖితశ్రీ, ఇషా మనోహరి ప్రియ హీరోయిన్లుగా నటించారు. ఆకెళ్ళి గోపాలకృష్ణ గారు, తర్వాత జబర్దస్త్ అప్పారావు గారు, కుమరన్ సీతారామన్ గారు తదితర నటీనటులందరూ నటించారు. ఈ చిత్రానికి ఈవేళ ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ ఆ ట్రైలర్ చూశారు, మీ అభిప్రాయాన్ని కూడా మాకు చెప్పండి. అదేవిధంగా తర్వాత ఈ ప్రెస్ మీట్ తర్వాత చిత్రాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. చిత్రాన్ని కూడా చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. నమస్తే. ఈ అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ మిత్ర గారికి, మా హీరో గారు అనడం కన్నా నాకు బాగా ఇష్టం ఏంటంటే ఈ సినిమాకి సీజీ వర్క్ మొత్తం ఆయనే చేశాడండి. మొత్తం గ్రాఫిక్ చాలా ఉంటుంది సినిమాలో. మొత్తం సీజీ అంతా ఆయనే చేశారు. 1 year కష్టపడ్డాడు ఆయన టోటల్. ఆయన హీరో కన్నా సీజీ వర్క్ ఇరగదీశాడు. ఫస్ట్ నా విజువల్స్ని ఆయన గ్రాఫిక్స్ దాంట్లో చాలా అద్భుతంగా చూపించాడు. ఆయన మీకు వైజాగ్ని మొత్తం ఎంటైర్ మార్చేశాడు టోటల్. అంత అద్భుతంగా చేశాడు సీజీ. ఇది మాన్యువల్ సీజీ అంటే గ్రీన్ మ్యాట్ వాడకుండా ఒరిజినల్ దాంట్లోంచి తీసుకొచ్చాడు. మేము మాన్యువల్ కొన్ని గ్రాఫిక్ షాట్లు మాన్యువల్గా పెట్టుకుంటే డబుల్ ఇంప్యూస్ కూడా మాన్యువల్లోనే చేస్తాడు టోటల్. అంత అద్భుతంగా చేశాడండి ఆయన. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. మీడియా మిత్రులకి నా నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. హలో, నా పేరు రవికుమార్ అండి, ధవళేశ్వరం. ఈ సినిమా విషయానికి వస్తే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఎలా ఉంటుంది అన్న అంశమే ఈ సినిమా యొక్క సారాంశం అండి. మా సూర్యకి ఈ సినిమా మంచి చిత్రం కావాలని, చిన్న హీరోల్లో పెద్ద హీరో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మా నిర్మాత గారికి, అలాగే మా డైరెక్టర్ గారికి మంచి సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఇక్కడికి వచ్చినటువంటి నా శ్రేయోభిలాషులు, అలాగే మన మీడియా మిత్రులు అందరూ కూడా నా తలక ఆశీస్సులు. ఎందుకంటే మీ అందరికంటే కొంచెం ఏజ్లో పెద్దవాడు కాబట్టి ఆశీస్సులు అనుకుంటాను. ఓకే, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నా నమస్కారాలు అండి. ఈరోజు ఇక్కడ ఇందాక మన ప్రొడ్యూసర్ రమణమూర్తి గారు చెప్పారు, వాళ్ళ మామగారు త్రినాథరావు గారిని అప్పట్లోనే రాధామాయ డార్లింగ్, చెల్మోహన్ రంగా లాంటి సినిమాలు తీసి ఆ ఎరాని మనం ఎందుకు కంటిన్యూ చేయకూడదు అని మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి శివసాయి ప్రొడక్షన్స్ బ్యానర్తో మళ్ళీ మనం రెగ్యులర్గా సినిమాలు చేద్దామని ఒక ఆలోచనతో, ఇంకో విషయం వాళ్ళ అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఎవరో ఎందుకు మనమే ఇంట్రడ్యూస్ చేద్దామన్న ఉద్దేశంతో బేసిక్గా గ్రాఫిక్స్ విషయంలో, ఎడిటింగ్ విషయంలో మా హీరో గారికి మంచి గ్రిప్ ఉంది. అలాగే బాబు యొక్క ప్యాషన్ ఎందుకు కాకూడదు అనుకున్న నాన్నగారు ప్రొడ్యూస్ అయ్యి చాలా బ్రహ్మాండంగా, చక్కగా, చాలా అద్భుతంగా తీశారు. చాలామంది నిర్మాతల కన్నా 100 times నాకు చాలా ఇష్టమైన నిర్మాత ఈయన. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం సార్. ఇక్కడ కొంచెం నా పేరు జయశివ్ సూర్య.
మా నాన్నగారు ప్రొడ్యూసర్గా చేశారు అండ్ మా డైరెక్టర్ గారు వల్ల ఓ రకంగా ఎంతో కొంత యాక్ట్ చేయగలిగాను. కొంచెం నర్వస్గా ఉంది, సారీ టు సే దిస్. సార్ అందరూ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు ఈషా మనోహరి ప్రియ. ఇఫాల్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ నేను నిల్చొని మాట్లాడుతున్నానంటే దే ఆర్ ద రీజన్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ మా హీరో గారు, మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా కో ఆర్టిస్ట్ అండ్ నాకన్నా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ కూడా ఇక్కడ మా మూవీలో చేశారు అండ్ దానికి చాలా గ్రేట్ఫుల్ నేను. అండ్ ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ట్రైలర్ చూశారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మూవీ. హోప్ యూ ఆల్ లైక్ ద మూవీ అండ్ మీరు అందరూ కూడా మా మూవీకి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా గ్రాఫిక్స్ విషయంలో, ఎడిటింగ్ విషయంలో మా హీరో గారికి మంచి గ్రిప్ ఉంది. అలాగే బాబు యొక్క ప్యాషన్ ఎందుకు కాకూడదు అనుకున్న నాన్నగారు ప్రొడ్యూసర్ అయ్యి చాలా బ్రహ్మాండంగా, చక్కగా, చాలా చాలా అద్భుతంగా తీశారు. జై శివసూర్య తను ఒక హీరో అన్నది పక్కన పెట్టి ప్రతి ఫ్రేమ్లో ఒక కొత్తదనాన్ని చూపించాలి. విఎఫ్ఎక్స్ అంటే సీజీ వర్క్ను తన సొంతంగా, ఇప్పుడు చిన్న సినిమాలకు సీజీ వర్క్ చేయాలంటే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాలి, మంచి మంచి టెక్నీషియన్ల మీద ఆధారపడాలి. కానీ అలా కాకుండా అన్నీ అతనే అయ్యి, ఇప్పుడు డిఓపి గారు చెప్పినట్లుగా కొన్ని రోజులు చాలా నెలలు కష్టపడి ప్రతి ఫ్రేము అందంగా, అద్భుతంగా ఉండే విధంగా తను దాని మీద ఇంట్రెస్ట్ తీసుకొని సినిమాను తీర్చిదిద్దినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకా చిత్ర కథానాయకుడు సూర్య గురించి చెప్పాలంటే, చిత్రానికి మీ అందరికీ తెలుసు కేవలం కథానాయకుడిగా కానీ చిత్ర నిర్మాత కుమారుడిగా కానీ సినిమాకి సీజీ వరకు అద్భుతంగా చేశాడు. ఒక్కసారి గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు మా సూర్యకి.